ఏపీ సీఎం చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రైతులతో సమావేశమై పట్టాదారులకు పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉదయం గ్రామ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. తిరిగి రైతులతో ముఖాముఖిలో పాల్గొని అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో నిర్వహించనున్నారు. రైతుల సాగు చేసిన సజ్జ, బెండా పంటలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రైతులతో సమావేశమై పట్టాదారులకు పాస్ పుస్తకాలు సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉదయం గ్రామ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. తిరిగి రైతులతో ముఖాముఖిలో పాల్గొని అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రైతులు సాగు చేసిన సజ్జ, బెండా పంటలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజు, చెప్పండి. ఫాతిమా, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలగొట్టలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటించనున్నారు. ఉదయం 10:10 ఉండవల్లి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఎమ్మిగనూరు బయలుదేరుతారు. 11:11 మధ్యన ఎమ్మిగనూరులో హెలిప్యాడ్ లో ల్యాండ్ అయ్యి ఆ తర్వాత ఏదైతే అంటే వచ్చిన వాళ్ళతో ప్రముఖులతో కొంత మాట్లాడి ఆ తర్వాత 11:40కి ఏదైతే ప్రధాన సభ కలగొట్లో జరిగే గ్రామ సభకు హాజరుగానున్నారు. అంటే భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రత్యేకించి ఈ సందర్భంగా మాట్లాడనున్నారు. అనంతరం ఏదైతే ఈ పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. అంటే గత వైసీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయడంతో దీన్నంతా అప్పట్లో ప్రజలు వ్యతిరేకించారు. కాబట్టి అలా కాకుండా ఏదైతే ప్రభుత్వం యొక్క రాజముద్రతో ఈ పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన పరిస్థితి మనకు తెలిసిందే. అంటే ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించి 8,347 పట్టదారు పాస్ బుక్ల పంపిణీకి ఇప్పటికే అధికారులు అంతా సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2 గ్రామాలు ఎంచుకున్నారు. అందులో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఏదైతే ఈ రోజు జరిగే కార్యక్రమం కలగొట్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 1178 పట్టదారు పాస్ బుక్లను రైతులకు చంద్రబాబు అందిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకొని ఆ తర్వాత బెండా, సజ్జ తదితర పంటల పరిశీలించి కూడా ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే అనంతరం పార్టీ క్యాడర్ తో ఈ సందర్భంగా అంటే పార్టీ పరంగా అంతర్గతంగా కొన్ని చర్చనీయ అంశాలు కూడా పార్టీ పరంగా ఆయన మాట్లాడనున్నారు. అనంతరం ఏదైతే 5:30కి తిరిగి బయలుదేరనున్నారు. ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా మళ్ళీ ఉండవల్లికి బయలుదేరుతారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.